హలో గైస్, వెల్కమ్ టు వాణి మినీ వాల్గాస్ తాండవా లాంగ్ వీడియో అండి. తాండవా రిజర్వేర్కి అయితే మేము వస్తాము. అక్కడ టెంపుల్ ఉంది, బాగా ఫేమస్ అండి తాండవాలోనే. ఇది నల్లమల్లమ్మ తల్లి టెంపుల్. ఈ టెంపుల్ చాలా విశేషమైనది. అక్కడ ప్రజలందరికీ కూడా ఈ తల్లి అంటే చాలా భక్తి. ఎందుకంటే ఈ తల్లి దగ్గర ఏం కోరుకున్నా నెరవేరుతుందంట. మీకోసం దగ్గరగా కూడా తీసాను వీడియో, తల్లిని చూడండి. అందరూ అయితే చాలామంది అక్కడెక్కడి నుంచో కూడా వస్తారు ఈ తల్లి టెంపుల్కి అయితే. మీరు కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే రండి. మా పాప అక్కడ ఉంటుంటే కాళ్ళు కడుక్కుంటుంటే బటర్ఫ్లైస్ చూడండి తడికి ఎన్ని ఉన్నాయో, చాలా బాగా అనిపించింది నాకు. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇలా లోపలికి అయితే వచ్చాము. ఇంతకుముందు అయితే ఈ ప్లేస్ చాలా బాగుండేదండి, పార్క్ కింద. అదే చాలా బాగా పెట్టారు. మరి ఈసారి ఏటో చెట్లు అవి విరగొట్టారు, అందువల్ల ఏమో మరి అక్కడ బాగాలేదు. అక్కడ కిందన వాటర్ వస్తుంది పక్కనే. ఇది డ్యామ్ వాటర్ అనమాట, చిన్న చిన్నది లీక్ అవుతుంది. కానీ నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఇలా చిన్నగా ఉంటేనే ఇష్టం అండి వాటర్. అక్కడ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చింది. ఆ పక్కనే పెద్దది ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే ఉంది. ఇంక ఇది ఎంట్రన్స్ అనమాట, మేము వెళ్ళిపోతున్నప్పుడు తీసాము టెంపుల్ది. ఇక్కడ చూడండి కోడి పుంజులు అయితే రియల్ అనిపించాయి, అంత బాగా చేశారు, ఎవరు చేశారో కానీ. తర్వాత మేము డ్యామ్కి అయితే వచ్చేసాము. పక్క నుంచి వేరే వే అయితే ఉంది డ్యామ్ పై బ్రిడ్జ్ మీదకి రావడానికి. ఇలాగైతే వస్తాం. వాటర్ అయితే చాలా బాగుందండి. ఆ ఈవినింగ్ టైంలో ఆ గాలి అది ఎంత బాగుందంటే ఇంకా నేను మాటలు అయితే చెప్పలేను. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇలాంటి ప్లేసులు ఎప్పటికైనా చూడాలండి. ఎందుకంటే మనం చూసినయే చూసి కన్నా ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రిప్ వేసుకొని ఇలాంటివి చూడడం మంచిది. నాకు తెలిసినంత వరకు అయితే అన్నీ చూసినట్టు కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి లోతు అయితే చాలా లోతుంది వాటర్. ఆ పిల్లలు అయితే అక్కడ వెళ్ళారు, నాకు అప్పటికే భయంగా ఉంది. నేను దూరం నుంచి వీడియో తీశాను. లోతు చాలా ఉంది. గేట్స్ ఓపెన్ చేసేదండి ఇది. ప్రజెంట్ అయితే గేట్స్ ఓపెన్ చేయలేదు, వాటర్ అది వెళ్ళట్లేదు, నార్మల్గా క్లోజ్ చేసి ఉంచేశారు. ఇక్కడ కూడా తడికి బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయండి. ఇంకా వాటర్ అయితే గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ వేలో ఇలా వెళ్తాయి అన్నమాట. ఈ వాటరే అక్కడ ఉన్న ఊర్లోని ప్రజలందరికీ వెళ్తుంది. వాళ్ళు పంటలు అవి పండించుకోవడానికి కూడా ఈ వాటర్ యూజ్ చేస్తారు మ్యాక్సిమం. అక్కడ పంటలు కూడా చాలా బాగా పండుతాయి. ఇది పైనుంచి వ్యూ అనమాట, కిందకి టెంపుల్ అవి బాగా కనిపిస్తుంది. ముందున కూడా పెట్టాలండి వీడియో. చూడండి థాయిలాండ్ వాళ్ళు కూడా వచ్చారండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఒకసారి వీడియో ఆపి. థాయిలాండ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారంటే చూడండి మీరే. చాలా పెద్ద కొండ. వాళ్ళతో మాట్లాడదామని ట్రై చేశాను, బట్ నాకు ఎందుకో భయం వేసింది అనమాట. వాళ్ళ లాంగ్వేజ్ కూడా విన్నాను నేను, సేమ్ థాయిలాండ్. ఇంక వెళ్ళిపోతున్నప్పుడు అయితే ఆ వేలోనే బీరపాదులు చాలా ఉన్నాయండి. ఇక్కడ వాటర్ వల్ల ఏటో మరి చాలా బాగా పండుతున్నాయి. మేము చాలా కూడా కొన్నాము. మీరు కూడా ఒకసారి వెళ్ళండి. సరే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.